యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో నెలలో మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన విశ్వాసానికి ఒక పరీక్ష పెడతాడండి. ఆ పరీక్షలో మరి ఓర్పు కలిగి మరి ఎంతగానో నిరీక్షణతో మనము ఆ పరీక్షల్ని విశ్వాసంతో జయించాలన్నమాట అండి. మరి కృంగిపోకూడదు. మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా మరి మనము దాన్ని జయించి తట్టుకునే శక్తిని కూడా ఆయన్ని అడగాలి. మరి తట్టుకునే శక్తిని అడిగి మనం స్థిరంగా నిలబడాలన్నమాట. మరి ఓర్పుని అప్పుడే దేవుడు మరి ఆ విశ్వాసానికి కలిగిన పరీక్ష నిట్టూర్పును పుట్టిస్తుంది అన్నమాట. మరి ఇంకా చూస్తే అందులో జయమిచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. జయించేమన్నా మనసుకి శాంతి ఇస్తుంది అనమాట, నెమ్మదినిస్తుంది. మరి అలాంటి ఓర్పు పట్టుదల మనము కలిగి ఉండాలి. దేవుడు మనకి ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు ఎన్నో పెడతాడు. కానీ అవన్నీ కూడా స్థిరంగా, శాశ్వతంగా మనకు ఉండవండి. మరి అవి ప్రార్థన ద్వారా మనం కొన్ని తొలగించుకుంటే దేవుడు ఆ ప్రార్థన విని మరి సంపూర్ణమైన మరి నిరీక్షణతో మనల్ని నింపుతాడనమాట అండి. ఆ బాధలన్నీ మన నుంచి దూరం చేస్తాడు, తొలగిస్తాడు. ఎప్పుడు కూడా మనం ఎన్నైతే తట్టుకుంటామో అన్నీ పెడతాడు దేవుడు. మరి తట్టుకోలేనన్ని అవి పెట్టడు. మరి ఆ బాధలు, ఆ శోధనలు అవేమి మరి భూమి మీద ఉన్నంతకాలం సహజం అనమాట. మరి ఇంకా చూసినట్టయితే బాధల గురించి, బలహీనతల గురించి మరి ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు కూడా. వాటి నుంచి దూరంగా ఉంచమని. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలను వినేవాడు, నెరవేర్పునిచ్చేవాడు ఆయనే కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మనకి దూరంగా ఉంచుతాడు అనమాట. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.